సారీ. సో కాబట్టి మీరు అన్నదానికి నేను చెప్తా ఉన్నాను. సో మొత్తం మీద ఏ పథకాల్లో ఏ పల్లె వెలుగు ఒకటి, ఇంకొక 4-5 ఎక్స్ప్రెస్లకు లేదు, ఏసీ బస్సులకు లేదు, తర్వాత దాదాపు నియర్ అబౌట్ ఒక 12 సర్వీసెస్కి నో ఎంట్రీ. సో ఈడు ఎక్కుతూ దిగుతూ పోవాలి. నిజంగా ఎలా పోతారో ఏంటో అది చెక్ చేసుకోవాలి. నాకు తెలిసి ఇది స్వతంత్రం 78 సంవత్సరాల సందర్భంగా అది అంతే వయసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రారంభిస్తున్న వయసులో ఇది పడుతూ లేస్తూ పోతున్నట్టుగా కనపడుతుంది. ఎక్కి దిగాలి పోవాలంటే. కాబట్టి అలా కాకుండా ఎగ్జాక్ట్లీ వాట్ యూ ప్రామిస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ షోయింగ్ యువర్ మేనిఫెస్టో, కరెక్ట్గా అది చేస్తేనే నువ్వు ఎలక్షన్ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేసినట్టు. కాబట్టి ఈరోజు పెట్టారు కాబట్టి మీరు ఎలక్షన్ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేశారు, ఇదిగో ఇస్తున్నాం అనుకుంటే ఇట్ మే బీ హాఫ్ వే, హృదయపూర్వకంగా చేసినట్టు కాదు, ఏదో చేయాలి కాబట్టి చేసినట్టు. ఎంతకాలం ఉంటుందో కూడా మళ్ళీ డౌట్ పడే అంశాలు వస్తూ ఉంటాయి. సరే, ఏదేమైనా సరే కొంత ప్రయత్నం చేస్తున్నందుకు ప్రజలు ఏ విధంగా దీన్ని తీసుకుంటారు. ఎలక్షన్ ప్రామిస్ టోటల్గా ఫుల్ఫిల్ ఇందా గాదే గారు చక్కగా చెప్పాడు. 78 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు మనం పేదరికాన్ని గురించి మాట్లాడుతున్నాం. 78 సంవత్సరాల తర్వాత కూడా వీఆర్ టాకింగ్ అబౌట్ స్టార్వేషన్, ఆకలి గురించి మాట్లాడుతున్నాం. ఈ దేశంలో ఆకలి ఉంది, కులం ఉంది, మతం ఉన్నది, ప్రాంతం ఉన్నది. ఇంకా 78 సంవత్సరాలు, ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో నాకు తెలియదు. కులం అంటావా, ఇది ఏజెస్ టుగెదర్ భారతదేశంలో వస్తూనే ఉంటుంది. దీని ఎవడు ఆపే శక్తి కూడా లేదనుకుంటా. ఇదే ప్రభావితం చేస్తుంది అన్ని అంశాలని. ఇది ఈ విధంగా ఉన్నంతకాలం, మీరు ఇందాక నన్ను అడిగారు నల్ల చొక్క ఎందుకు వేసుకున్నామని, ఈ విధంగా ఉన్నంతకాలం 78 కాదు ఇంకో 78 కలుపుకున్నా, ఆ తర్వాత ఇంకో 78 కలుపుకున్నా దీని ఏడుపు ఎట్లానే ఉంటుంది. కాబట్టి వన్ మస్ట్ డూ. ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం ఉందని నల్ల చొక్కా వేసుకున్నారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు నల్ల చొక్కా వేసుకున్నారా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు? కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎందుకు అంటారు అసలు? మీకు ఈ రోజు ఎందుకు ఇంత పెయిన్? కూటమి ప్రభుత్వం వచ్చి 14 ఏళ్ళు అయిందండి. ఈ రోజు మనం ఆగస్ట్ 15 గురించి మాట్లాడుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి 14 ఏళ్ళు అయింది. ఈ రోజు ఏదో బస్సు అనేదాన్ని ఒకదాన్ని సగం చేశారు, దాని గురించి కాదు. టేక్ ఇట్ యాజ్ ఎ టోటాలిటీ, యాజ్ ఎ హోల్. మీరు చూడాల్సింది ఏంటంటే ఈ సమాజం నిజంగా ఒక మార్పుకు గురైందా లేదా? స్వతంత్రం తర్వాత దేనికి స్వతంత్రం? యూ టెల్ మీ. నీ ఇండిపెండెన్స్ డిపెండెంట్ ఇండిపెండెన్స్ కదా? లేకపోతే నువ్వు యుద్ధాన్ని పాకిస్తాన్తో స్టార్ట్ చేసి అక్కడ ట్రంప్ నేను యుద్ధం ఆపమంటే ఆపేసావని చెప్పారు. నీ ఖండన ఎక్కడ? ఆర్ యూ డిపెండెంట్ ఆర్ టోటల్ ఇండిపెండెంట్? యూ టెల్ మీ. చెప్పండి నాకు ఆన్సరు. ఓకే, ఎందుకు వేసుకొచ్చారు మీరు తెలసొక్క ఈరోజు? మీరేమైనా జవహర్లాల్ నెహ్రూలాగా తెల్లగా స్వచ్ఛంగా ఉన్నాం అనుకుంటున్నారా? లేదు, నాకు స్వాతంత్రం వచ్చింది స్వేచ్ఛగా సామాన్యుడు కూడా ప్రధానమంత్రి గారిని ప్రశ్నించేటువంటి స్వాతంత్రం ఈ దేశంలో ఉంది. అంతకుముందు ఉందా? స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్లు తీసుకెళ్లి కొల్లబొడిచేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజు ఒక సామాన్య పౌరుడు కూడా అతనికి నచ్చకపోతే ఎమ్మెల్యేని, మంత్రిని, ముఖ్యమంత్రిని, లేకపోతే ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని ఏదైనా ప్రశ్నించేటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి దేశంలో ఉన్నాం. అప్పుడు వాట్సాప్ ఉంటే వాట్సాప్ లో అప్పుడు కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు టెలిఫోన్ చేసి మాట్లాడుతున్నారు ఏంటి ప్రధానమంత్రితో? సామాన్యుడు ఏమన్నా ఫోన్ చేసి హాయ్ మోడీ హౌ ఆర్ యూ, నువ్వు చెప్పిందంతా బాగలేదని ఏమన్నా సామాన్యుడు మాట్లాడుతున్నాడా? లేదు. See, there is a evolution in that process. నీకు ఒక సోషల్ మీడియా వచ్చింది కాబట్టి దాని ద్వారా నీ అభిప్రాయం నువ్వు పెట్టగలుగుతున్నావు. ఇట్ డజంట్ మీన్ దట్ నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక బస్సు ఎక్కి వెళ్తా ఉన్నాడు. నిజంగా స్వతంత్రం వస్తే బస్సు ఎక్కడ పోతుందో దాని వెనకాల ఒక 20 కార్లు కనపడతా ఉన్నాయి. ఎందుకు ఆ కార్లు? హౌ కెన్ యూ సే దట్ యు ఆర్ టోటల్లీ లిబరేటెడ్? ముఖ్యమంత్రి కాబట్టి డోంట్ టెల్ ఆల్ దోస్ థింగ్స్. ముఖ్యమంత్రి స్వతంత్రంతో సామాన్యుడితో మాట్లాడుతున్నాడంటే ముఖ్యమంత్రి ఆల్సో షుడ్ కమ్ డౌన్ అండ్ మింగిల్ విత్ ద సామాన్యుడు. ఉందా అది? సామాన్యుడు పోగలుగుతాడా ప్రధానమంత్రి గారి దగ్గరికి? అన్లెస్ అంటిల్ నీకేదో ఒక పురస్కారం, నీకేదో ఒకటి ఏమన్నా పద్మశ్రీ ఒకటి ఇచ్చి ఆ రోజు అది ఇచ్చే రోజు, బిరుదు ఇచ్చే రోజు నిన్ను కూడా పిలిస్తే నువ్వు పోతావు, అంతే సామాన్యుడు. అంతకని ఏం లేదు. సామాన్యుడు పోయి మనం అక్కడ అలా షేక్ హ్యాండ్ ఇచ్చేది ఏమి ఉండదు. ఇవన్నీ ఫోటో ఆటోమేటిక్ దే థింగ్స్. బట్ వాట్ ఐ వాంట్ టు సే హియర్, మీరు అడిగారు కాబట్టి పథకాలు 14 నెలల తర్వాత కూడా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. అది హాఫ్ వే అని నేను భావిస్తూ ఉన్నాను. మా పార్టీ తరఫున కూడా నేను అదే చెప్తా ఉన్నాను, హాఫ్ వే. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని ఫుల్ఫిల్గా ఇంతెందుకండి, నిన్నే కదా పులివెందుల ఎన్నిక జరిగింది. డూ యూ థింక్ దట్ అది స్వతంత్రం వచ్చిన తర్వాత లేకపోతే స్వతంత్రానికి దగ్గరగా 4 రోజులు ముందుగా జరిగిన ఎన్నికల్లో ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఓటేసుకున్నాడు చెప్పమానండి? తీయండి ఒకసారి, విజువల్స్ మీ దగ్గర ఉంటే తీయండి. నా ఓటు నేను వేసుకుంటానని ఒక కానిస్టేబుల్ కాళ్ళకి మొక్కినటువంటి ఓటర్ కనపడతా ఉన్నాడు అక్కడ. స్వతంత్రం వచ్చిన తర్వాత
నేను బ్రతికున్నానని చెప్పడం కోసం ఓటేస్తే బ్రతికున్నానని భావించే పేదలు ఎవరైతే ఉన్నారో, దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గ్రామాల ఆడవాళ్ళు, ముసలివాళ్ళు, కుర్రు అందరూ కూడా బయటకు వచ్చి మా ఓటు మమ్మల్ని వేసుకొనేయండి బాబు అని బతినాడుకుంటా ఉన్నారు. ఇది స్వతంత్రం అంటావా? మన కళ్ళ ముందు జరిగిందే కదా, ఇంత మీడియా ముందే జరిగింది కదా. మీడియా వాళ్ళు సగం మంది కవర్ చేయకుండా వెళ్ళిపోయారు కదా. ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు కవర్ చేయలేదు? అమ్ముడు పోయారు, డబ్బులు తీసుకొని పక్కకి వెళ్ళారు. చేస్తే చేయాలి కదా. ఎందుకు ఓన్లీ సాక్షి ఒకటే ఎందుకు చేసుకుంది? డోంట్ హ్యావ్ ది రెస్పాన్సిబిలిటీ. చేసిన వాళ్ళు వదిలిపెడదాం, చేయని వాళ్ళని. ఎక్కడున్నారు? యూ హ్యావ్ బీన్ మేనేజర్ లైక్ ఎనీథింగ్. ఐఎమ్ సారీ, నేను ఈ విధంగా మాట్లాడుతున్నా ఏమనుకోబకండి. నువ్వు స్వతంత్రం వచ్చిందని చెప్పడానికి ఆనవాళ్ళు ఎక్కడండి? నమూనాలు ఎక్కడ? మీ ఊర్లో పులి వచ్చిందంటే వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళనో లేకపోతే ఇంకొకటి పిలిచి ఏ వెళ్తారు? ఫస్ట్ ఆ ప్రాంతంలో ఎక్కడన్నా పులి తిరిగిందా, ఆ కాళ్ళకు ఉన్నటువంటి గుర్తులు టార్చ్ లెట్టేసి ఎదుగుతాం మనం. ఎక్కడ నీ ఆనవాళ్ళు ఎక్కడ? ఇప్పుడు నీ స్వతంత్ర దినోత్సవం ఆనవాళ్ళు నీ కనపడ్డా? ఐఎమ్ సారీ, మా వాళ్ళు కూడా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అందరూ ప్రోగ్రెసివ్ పీపులే. ఈ రోజు మీరు ఎలా పెట్టారు? ఉదయం డిబేట్లో ఉన్న వాళ్ళందరూ కాకినాడలో డిప్యూటీ సీఎం గారు ఒక మాట అన్నారు, ఎన్నికల్లో ఓడిపోతే